చెబుతారా? భగవద్గీత 15వ అధ్యాయమైన పురుషోత్తమ ప్రాప్తి యోగంలో 14వ శ్లోకంలో కూడా ఇదే ఉంది. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం. ఇది చాలా ప్రసిద్ధమైన శ్లోకం. అవును పరంధామయ్య గారు, అన్నదోష నివారణకు భోజన సమయంలో ఈ శ్లోకాన్ని పఠించి భోంచేస్తారని నేను విన్నాను. ప్రాణ అపానములతో కలిసి ఆహారాన్ని నేనే అర్పిస్తున్నానని భగవంతుడు చెప్పాడు కదా. మొట్టమొదటిసారిగా ఇప్పుడే ఈ విషయాన్ని వింటున్నాను. అది ఎలాగో నాకు బొత్తిగా అర్థం కాలేదు సార్. అవును చంద్రశేఖర్, మానవ శరీరంలో ప్రాణ అపాన వ్యాన ఉదాన సమానములుగా ప్రాణశక్తి 5 విధాలుగా పనిచేస్తుంది. వీటన్నింటినీ నియంత్రిస్తూ శరీరంలోని 5 ముఖ్యమైన యంత్రాంగాలను ఆ భగవంతుడే నడిపిస్తున్నాడు. మనం తీసుకున్న ఆహారం జీర్ణ ప్రక్రియ ద్వారా సహజంగా దానంతట అదే అరిగిపోతుంది కదా బాబాయ్ గారు. అలా ఏమీ కాదు. ప్రాణశక్తి శరీరంలో హృదయం నుండి పైభాగంలో పనిచేస్తే అపాన శక్తి క్రింది భాగంలో పనిచేస్తుంది. ఈ రెండింటి ద్వారా జఠరాగ్నిని ఉద్దీపనం చేసి మనం తీసుకున్న ఆహారాన్ని ఆయనే చక్కగా జీర్ణింపజేస్తున్నాడు. అందుకే మనకి ఆకలి పుట్టి రోజుకు 3-4 సార్లు తింటున్నాం. కేవలం 3-4 సార్లేనా? అడప గడప చిరుతిట్లు కూడా నోట్లో వేసుకుంటున్నాం. అంతేకాక మధ్య మధ్య పానీయం సోకపోయామి. ఇది ఎలాగో ఉంటుంది. మనం రాత్రిపూట అన్నం తిని పడుకుంటాం కదా, అప్పుడేమవుతుంది? అవునురా, మనం కడుపు నిండా తిని నిద్రపోతే ఆయన మాత్రం మేల్కొని నైట్ డ్యూటీ చేస్తూ జఠరాగ్ని రూపంలో ఆహారాన్ని అరిగించి పెడుతున్నాడు. మరి ఇందాక 4 విధాలైన ఆహారాన్ని అరిగించి పెడుతున్నారని చెప్పారు కదా. 4 విధాలే కర్మ, 40 రకాలు. ఇంకా మాట్లాడితే లెక్కలేదని వెరైటీస్ తింటూ ఉంటారు కదా. మరి 4 రకాలే ఎందుకు చెప్పారు? పొరపడుతున్నావు అబ్బాయి. మనం ఎన్ని వెరైటీస్ తిన్నా మనం తీసుకునే ఆహారం 4 విధాలుగానే ఉంటుంది. మనం కొన్ని ఆహార పదార్థాలను నమిలి తింటాం, కొన్నింటిని త్రాగుతాం, మరికొన్నింటిని నాలుగుతో చప్పరిస్తూ తింటాం, కొన్నింటిని చీకుతూ తింటాం. మనం ఎలాంటివి తిన్నా ఆయన వాటన్నింటినీ అందించి పెడుతున్నాడు. అయితే మామయ్య గారు, నాకు ఒక సందేహం. మన శరీరంలో జఠరాగ్ని రూపంలో భగవంతుడు ఉన్నాడంటున్నారు. మరి అగ్ని ఎప్పుడూ మండుతూ ఉంటే మన బాడీ టెంపరేచర్ పెరుగుతూ ఉండాలి కదా. అదే విచిత్రం మరి. మానవ శరీరంలోని ఉష్ణోగ్రత వేసవిలో పెరగదు, చలికాలంలో తగ్గదు. ప్రాణం ఉన్నంత వరకు శరీరాన్ని ఒకే ఉష్ణోగ్రతలో నిలకడగా ఉండేటట్లు ఆ దేవుడే నియంత్రిస్తున్నాడు. అవును తాతయ్య.